నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీసీఐ. ఈరోజు మనం మాట్లాడుకునే విషయాల్లో ఎప్పుడు కూడా పురాణ శ్రీ నుంచి ఉమనం 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 అనే కదా మాట్లాడుకుంటున్నాం. మధ్యలో అప్పుడప్పుడు ఏదో పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మీకు తెలిసినవి అవన్నీ తెలియని అని నేను చెప్పట్లేదు, బట్ ఊరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది జరిగింది, ఇది 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 అని. సరే, ఇంకొక విషయంలో మనకి కొన్ని కొన్ని పురాణాల్లో కొన్ని విషయాలు ఉన్నాయండి మనకి. అవేంటంటే వాలి భార్య, రెండోది మండోదరి, రావణుడి భార్య. వీళ్ళిద్దరు చరిత్ర ఏంటి? వీళ్ళు ఎందుకు ఆ విధంగా సుగ్రీవుడికి వాలికి కూడా తార ఒక్కతే భార్య, అలాగే కొడుకు, అలాగే రావణుడి భార్య మండోదరి. వీళ్ళందరూ గొప్పతనం ఏంటి మనకి ఎక్కడా కూడా మీరు గమనించండి. వాలి అనేవాడు కొంచెం బలవంతుడు, తన భార్యను ఎత్తుకుపోయాడని చెప్పి సుగ్రీవుడి కంప్లైంట్ ఉంది అక్కడ. తన రాజ్యాన్ని భార్యని అన్నింటిని లాగేసుకున్నాడు, అది నాది అని చెప్పి సుగ్రీవుడి కంప్లైంట్ ఉంది. వాలి బలవంతుడు, కానీ వాలి సుగ్రీవుడిని కొడుతూ ఉండేవాడు, అలా ఉండేవాడు. ఇదంతా భరించింది ఎవరు? తార. అక్కడ తార రోల్ ఎలా ఉంది? వాలి భార్యగా ఉన్నప్పుడు తను వారి భార్యగా సుగ్రీవుడిని కొనడం కరెక్టే అనుకుంటుంది. ఈవెన్ తన మరిదే కానీ ఒక విధంగా భర్తే కానీ కొట్టుకోవడం కరెక్టే అనుకుంటుంది. తర్వాత అదే విషయంలో వాలిని రాముడు చంపినప్పుడు, సుగ్రీవుడి కోరిక మేరకు రాముడు వాలిని చంపినప్పుడు ఆమె తిరిగి మళ్ళీ తను సుగ్రీవుడి భార్య అయింది. ఇక్కడ ధర్మం ఏంటి? ధర్మం ఏమన్నా ఉందా? ఇటువంటిది జరగచ్చా? నా దృష్టిలో ఏంటంటే, అంటే మార్పులు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు అని నేను అన్నాను. కానీ స్త్రీ రక్షించబడిందండి. స్త్రీ రక్షించబడింది. అక్కడ ఈవెన్ వానర ధర్మం అయినా సరే వీళ్ళ యుద్ధాల్లో స్త్రీని, ఒక అంతఃపురంలో ఉండవలసినటువంటి స్త్రీ రక్షింపబడింది. నేను తీసుకునే కాన్సెప్ట్ అందులో. అక్కడ ఆమె ఎప్పుడు మహారాణిగానే ఉంది, రక్షింపబడింది. ఆమెకి ఎప్పుడు ఇబ్బంది కలగలేదు. సో అక్కడ స్త్రీ అందమా అనే కన్నా స్త్రీ ఎలా రక్షింపబడింది అనేది చూసుకోండి, చూడండి, మీకు అర్థమవుతుంది. అక్కడ తార అందంగా ఉందా, మండోదరి అందంగా ఉందా, లేదా ఇంకోటి అందంగా ఉందని మాట్లాడేది అందం గురించి కాదు. కానీ ఆ మహారాణి దేనిలో, ఆ అంతఃపురాన్ని మెయింటైన్ చేసేలో, ఆ రోల్లో ఆమె అలాగే నిలబడగలిగింది. అదే కదా చెప్తారు పురాణాల్లో. సో అక్కడ కూడా స్త్రీకి భర్త లేనప్పుడు కానీ, భర్త చనిపోయినప్పుడు కానీ, ఎటువంటి అంటే ఈ ఈ పద్ధతి జరిగింది ఈమె మన కుటుంబంలో స్త్రీ. అక్కడ ఎందుకు మనం తార గురించి మాట్లాడుకున్నాం? బయట చాలా మంది ఉన్నారు కదా ఆ విధంగా, వారి యుద్ధంలో ప్రాణాలు పోయిన వాళ్ళు చాలా మంది, వానరులు ఉన్నారు, నాకు చాలా మంది భార్యలు ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. మనం ఇక్కడ వీళ్ళు ఇద్దరు గురించే మాట్లాడుతున్నాం. బికాస్ దాని ఆలోచన ఏంటంటే, వాళ్ళ కుటుంబంలో స్త్రీతను, ఇప్పుడు వారి భార్య తార సుగ్రీవుడికి సంబంధించిన కుటుంబంలో స్త్రీయే కదా. అలాగే అక్కడ రావణుడి భార్య మండోదరి కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీనే కదా, అవునా కదా? ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ స్త్రీలని వాళ్ళు కాపాడారు అని నాకు అర్థమైంది. కాపాడుకున్నారు. అంతేగాని భర్త చనిపోగానే లేదా కొడుకు చనిపోగానే బయటకు తరవేయడం, నీ ఆస్తి నువ్వు తీసుకుని వెళ్ళిపోవడం, నీ పిల్లల్ని నువ్వు తీసుకెళ్ళిపోవడం ఎవ్వరూ ఉండలేదు. వాళ్లకు వాళ్ళే రక్షించారు. లేదు, ఆ అమ్మాయిని రక్షించడానికి ఎవరైనా వచ్చినప్పుడు మనం సపోర్ట్ చేయాలి. అంతేగాని ఆ అమ్మాయి జీవితం ఆ అబ్బాయితో అయిపోయింది అని ఇంకోటి ఇటువంటి ఆలోచనలు ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయినాయండి. కానీ ఇంకా కొన్ని చోట్ల ఉన్నాయన్నమాట. వాళ్ళు దయచేసి దాన్ని అర్థం చేసుకొని తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరికి వాలి సరిపోగానే సుగ్రీవుడు లేకపోవచ్చు, లేదా సుగ్రీవుని తీసుకెళ్ళే వాలి లేకపోవచ్చు. అలాగే ఆ అబ్బాయికి ఒక లైఫ్ క్రియేట్ చేయడంలో మాత్రం ఒక ఎగ్జాంపుల్ చూపించబడి ఉంది. అలాగే మండోదరి నిజంగా చాలా ఇదిగా ఆమె తన భర్తకి నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. ఒక స్త్రీతో పెట్టుకోవద్దు, అది ఎటువంటి స్త్రీ ఆమె, అయోధ్యాపుర స్త్రీతో అసలు విషయమే పెట్టుకోవద్దు, పెట్టుకుంటే కుదరదు, నువ్వు వదిలేయమని చాలాసార్లు చెప్పింది. రాముడికి అప్పు చెప్పే అని చెప్పింది. కానీ ఏం జరిగింది?
అప్పచెప్పలేదు కదా. అప్పు చెప్పకుండా ఎంతవరకు తెచ్చుకున్నాడు? అందరి తమ్ముళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఉన్న నమ్మకంతో ఎంతవరకు తెచ్చుకున్నాడు? తాను రావణ బ్రహ్మ వధ వరకు తెచ్చుకున్నాడు. ఆయన బ్రహ్మ అయ్యి రాముడే ఒక సమయంలో ఆయన్ని బ్రహ్మగా గౌరవించి తన తండ్రి తర్పణాన్ని ఆయన్ని బ్రహ్మగా పెట్టుకుని వదిలి అటువంటి రాముడు చేతికి చదివాడు బ్రహ్మ అయిన రావణ బ్రహ్మ. కానీ ఆ చిన్న విషయం ఏమంటే ఏమైంది? కానీ నేను ఈ మధ్య విన్నాను, నాకు తెలియదు. తర్వాత విభీషణుడు రాజ్యంతో పాటు మండోదరిని కూడా రాముడు విభీషణుడికి ఇచ్చాడు, దాన్ని చూసుకోమని చెప్పాడు. అంటే ఏంటి అక్కడ మీనింగ్? ఆ కుటుంబ స్త్రీని రక్షించే బాధ్యత కూడా భగవంతుడు తీసుకున్నాడు రాముడు తన రూపంలో. అంటే ఏంటి? అక్కడ అన్యాయం జరిగింది. ఎవరికి? మండోదరికి. ఆమె మంచిది, ఆమె మాట వినని భర్త వల్ల ఆమెకు భర్త లేనిదైంది తను. సో అటువంటి ఆమెను కూడా చూసుకోమని ఆయన ఆలోచించాడు. అంటే అదే ధర్మం. ఆయన అక్కడితో వదిలేలేదు, వీళ్ళు ఇలా అని చెప్పేసి వదిలేలేదు. అదే ధర్మం. ఆ ధర్మం కొన్ని విషయాల్లో ఇప్పటికీ వస్తుందండి. ఎలా అంటే సపోజ్ ఫైనాన్షియల్గా చెప్తాను నేను, ఈ విధంగా నేను ఎగ్జాంపుల్ చెప్పలేను. కొన్ని ఉన్నాయి కానీ నేను చెప్పలేను. జరగచ్చు అని చెప్పగలుగుతాను అంతే. ఇది ఏంటంటే సపోజ్ ఒక మనిషి ప్రాణం కోల్పోతున్నాడు, ఏ యుద్ధంలోనో దేనిలోనో, మనం ఎంత చేస్తున్నాం? అలా వైఫ్ని తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి వాళ్ళకు గౌరవంగా చూసి వాళ్ళకి బ్రతకడానికి ఇచ్చి మళ్ళీ వాళ్ళని దొక్కుని బ్రతికే విధమైనటువంటి సిచ్యుయేషన్ని కల్పిస్తుంది గవర్నమెంట్. అదే కదా జరుగుతుంది ఇప్పుడు. అదే కదా జరుగుతుంది. అంటే స్త్రీని అక్కడ కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అక్కడ ప్రొటెక్ట్ చేసిన విధానం వేరే. అక్కడ ఎందుకు ప్రొటెక్ట్ చేశారంటే ఆ స్త్రీ గౌరవం ఆ అంతఃపురం, తారకైనా మండోదరికైనా ఆ స్త్రీ గౌరవం ఆమె అంతఃపురం. అక్కడ ఇద్దరు స్త్రీల భర్తలు కూడా వాళ్ళు చెప్పిన విషయాన్ని వినకుండా వేరే వైపు ఆలోచించి వేరే వైపు వచ్చి వాళ్ళ జీవితాలని వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు కోల్పోయారు. కాబట్టి ఆ అంతఃపురంలో ఆ రాజ్య ప్రజలతో పాటు ఆ రాణిని కాపాడాల్సిన బాధ్యత వచ్చింది. అట్లే మనం కూడా గుర్తుపెట్టుకోండి, అటువంటి బాధ్యత తీసుకోగలగాలి. ప్రతి ఫ్యామిలీ, ఒక కుటుంబంలో ఒక స్త్రీకి ఏదైనా జరిగింది అంటే అటువంటిది తీసుకోగలగాలి. అటువంటి బాధ్యత మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడే ప్రివేల్ అవుతుందండి ఒకరికొకరి సహాయం అనేది. అక్కడే ఆ అమ్మాయి కూడా మంచి మూడ్తో ఉంటుంది, మంచిగా ఉంటుంది. అలా కాకుండా సిచ్యువేషన్స్ ఒకసారి చెప్పాను కదా, భర్త చనిపోయి బిడ్డ ఉంటే భార్య వస్తే ఎలా ఉంటుంది అని. అలాగే ఇక్కడ భర్త లేని భార్య ఉంటే డెఫినెట్గా సొసైటీకి కూడా అటువంటి బాధ్యత ఉంది. ఆమెకు చక్కటి జీవితం ఏర్పరచవలసిన బాధ్యత ఉంది. దాని గురించి ఎటువంటి ఇది చేయాల్సిన అవసరం లేదు. మనం ఎటువంటిది చేయవలసిన అవసరం లేదు, కమెంట్ చేయవలసిన అవసరం లేదు. దయచేసి ప్రోత్సహించండి. వెరీ నైస్, మ్యారేజ్ చేసుకున్నారా, మ్యారేజ్ చేశారా, చాలా మంచి పని చేశారండి, అమ్మాయికి మ్యారేజ్ చేయండి, మంచిది మంచిది. అటువంటి మాటలు చెప్పడం వల్ల చాలా మంది జీవితాల్లో ఒక చిరునవ్వు వెళ్తాం. మనం ఏమీ చేయట్లేదండి ఇందులో. సొసైటీగా కానీ ఫ్యామిలీ మెంబర్, సపోజ్ అత్తగారే అనుకో, సపోజ్ ఆడపడిచే అనుకో, అటువంటి సిచ్యువేషన్ ఒక అమ్మాయికి వచ్చినప్పుడు కానీ ఇంట్లో చాలాసార్లు వస్తుంది. ఒకసారి యాక్సిడెంటల్గా వస్తుంది, ఒకసారి మాట వినకపోవడం వల్ల వస్తుంది, ఒకసారి హెల్త్ వల్ల వస్తుంది. ఆ అబ్బాయికి ఏ విధంగా అయినా రానివ్వండి. కానీ అమ్మాయిల్ని మాత్రం దయచేసి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. నాట్ ఫైనాన్షియల్లీ, నాట్ ఓన్లీ ఫైనాన్షియల్లీ, అండ్ ఆల్సో గివ్ ఏ లైఫ్ టు హర్. ఒక చిన్న జీవితాన్ని అరేంజ్ చేయడానికి చూసుకోండి. ఇంతటితో జీవితం అయిపోలేదు అంటే వాళ్ళు ఆ స్టాండ్ నుంచి తగ్గక్కర్లేదు. ఇంతకుముందు చూడండి, తారలోను మండోదరిలోను ఆ ఒక్క స్టేటస్ వాళ్ళు తగ్గలేదు. వాళ్ళ స్టేటస్ అక్కడే ఉంచి కాపాడబడ్డారు వాళ్ళిద్దరూ కూడా. అట్లాగే ఉమ్మను కూడా ఇప్పుడు వీలైనంత వరకు ఎవరైనా భర్త చనిపోయి ఉంటే అలాగా, లేదా ఇంకేదన్నా జరిగి ఉంటే కనుక అటువంటి లైఫ్ క్రియేట్ చేయడానికి చేయాల్సిన బాధ్యత ఆ భగవంతుడి తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కే ఉందండి. అక్కడ ఆయన చేశాడు కదా, రాముడు చేశాడు కదండి అందరినీ సెట్. అలాగే దాని తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు కూడా దాన్ని ఎస్కేప్ అవ్వదు. దట్ ఈస్ అవర్ డ్యూటీ.
మనం చేయాల్సింది కాబట్టే మనకు వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.